హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో నేను ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నేను యూనివర్సిటీకి వెళ్ళానని మీకు టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను కదా. అయితే ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, గెస్ చేసి మాత్రం చెప్పట్లేదండి. ఎందుకంటే మీరు ప్రీవియస్లో నాకు ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే అన్న గెస్ చేసి చెప్తాడు, ఇప్పుడు కరెక్ట్ డేట్ చెప్పాడు, ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నాడు, ఇప్పుడు రాలేదు కాబట్టి నెక్స్ట్ మార్చ్ సెకండ్ వీక్ అంటాడు. ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొనే చెప్పానండి. అంటే నేను మాట్లాడిన కాల్ అనేది మీకు రికార్డు వినిపించలేను కదా. సో నేను ఏం చేస్తాను అంటే మీకు ప్రూఫ్స్ కావాలి ఫస్ట్. నాకు తెలుసు మీకు ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాను అని మీకు మెసేజ్ చేశాను కదా. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే యూనివర్సిటీకి వెళ్ళకపోయినా ఆయన మనకు గెస్ చేసే డేట్ చెప్తాడు అనేది మీరు కొందరు అనుకుంటారు. కాబట్టి నేను టెలిగ్రామ్లో ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టలేను నేను వీడియో, అది నేను టెలిగ్రామ్లో యూనివర్సిటీకి వెళ్ళానా లేదా అనేది టెలిగ్రామ్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో విత్ ప్రూఫ్స్తో సహా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. అయితే రిజల్ట్స్ అనేవి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నేను వెళ్ళిన అక్కడ యూనివర్సిటీలో అడిగాను, లోపలికి వెళ్ళి ఆఫీస్కి. నేను ఏ ఆఫీస్కి వెళ్ళానన్నా కూడా అక్కడ ఈ వీడియోలో ఉంటుంది టెలిగ్రామ్లో, ఒకసారి చూడండి. ఆ సార్ చెప్పింది ఏంటంటే మనకు రిజల్ట్స్ అనేవి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు 12 డేస్ పడుతుందని చెప్పాడు. అంటే రిజల్ట్స్ అనేవి 12 డేస్ వరకు మనకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారట యూనివర్సిటీ వాళ్ళు. ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే, నేను ఏం మార్చి చెప్పట్లేదు. 12 డేస్ మాత్రం మనకు కంపల్సరీ పడుతుంది అని చెప్పారు. విత్ ప్రూఫ్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఓకేనా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, డన్. థ్యాంక్ యూ.